ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనం దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మన మధ్యన ఉన్నాడు అంటే మన జీవిత యాత్రలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు సుమా, మన కోసం అతడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, మన మధ్యలో ఉన్న సన్నిహితమైనటువంటి దేవుడు. లేఖన భాగపు సందర్భంలో చూసినప్పుడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్న నేపథ్యంలో వారి ముందు బలమైన జనాంగాలు ఉన్నారు. బలమైనటువంటి ప్రబలమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. అవన్నీ చూసి వారు భయపడ్డారు. మేము వీరందరినీ ఎలా ఎదుర్కొంటాం అన్న ప్రశ్న వారిలో వచ్చి భయానికి గురి చేసింది. కానీ దేవుడు మోషే ద్వారా వారందరితో మాట్లాడుతున్నాడు. భయపడకండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడు వారికి చెప్పిన మాట ఇదే. మీ శత్రువులు వారెంతో పెద్దవారు, గొప్పవారై ఉండొచ్చు. మీ మధ్యనున్న దేవుడు వారికంటే కూడా గొప్పవాడు, పెద్దవాడు. మీ అందున్నవాడు లోకమందున్న వానికంటే గొప్పవాడు. ఇది మీ విశ్వాసం యొక్క కేంద్రం. దేవుడు మన మధ్య ఉన్నాడు అంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఏ విధమైనటువంటి భయం నీ దగ్గరికి రావటానికి వీల్లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచిన రీతిలో నిన్ను సంరక్షించి పోషించి కాపాడు దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నాడు అనగా నీకెందుకు దిగులు? దేవుడు మన మధ్యన ఉన్నాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొదటిగా ఆయన సన్నిధి మనతో ఉంది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు విశ్రాంతినిచ్చేదనని మోషేతో మాట్లాడిన దేవుడు ఈ దినము నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి మనకు అందుబాటులో ఉంటుంది. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మన ప్రతి బలహీనతలో ఆయన శక్తి ప్రతిఫలిస్తుంది. మూడవదిగా ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అది దేవుడు మన మధ్యన కాదు, మన లోపల కూడా ఉన్నాడని గుర్తు చేస్తూ ఉంది. ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున చేయబడ్డ వారము మనం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ మధ్య ఉన్నాడని నీవు వ్యక్తిగతంగా తెలుసుకోవటం నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. భయానికి బదులు ధైర్యం వస్తుంది. సందేహానికి బదులు విశ్వాసం వస్తుంది. నిరాశకు బదులు ఆశ వస్తుంది. నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, నీతో పాటు నేనున్నాను, నీ మధ్య ఉన్నాను. నీ సమస్యల మధ్య, నీ కన్నీళ్ల మధ్య, నీవు చేసే పోరాటాలు, యుద్ధాలు మధ్యన నేను ఉన్నాను. ఆయన దూరంగా నిలబడి చూసేవాడు కాదు, నీ మధ్యన ఉండి నీ కొరకు యుద్ధము చేస్తున్న గొప్ప దేవుడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు. ఇంకో విషయం ఏంటి తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడమైనటువంటి దేవుడు. ఆయన నీ మధ్య ఉన్నప్పుడు నీ శత్రువులు కూడా భయపడతారు. రాహాబు మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడు పరలోకమందును భూమి మీదను దేవుడని మేము తెలుసుకొని ఉన్నామని ఆమె చెప్తున్న మాట అది. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఆయన మహిమ మన చుట్టూ ఒక రక్షణ కవచముగా, గోడగా ఉంటుంది. ఏ శత్రువైనా నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు
ముందుగా నీలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎదుర్కోవాలి. నీ శత్రువు నీ చుట్టూ ఉంచిన కృపా కంచెను దాటుకుని రావాలి. ఈ వాగ్దానపు నేపథ్యంలో ఒకసారి వ్యక్తిగతముగా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమైన ఆలోచన చేద్దాం. ఈ దినము ఈ క్షణము మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన ఉచితమైన కృప. నూతన దినాన్ని నీవు నేను సంపాదించుకోలేదు. ఆయన కృప నీ ఎడతెగక నిలిచినది గనక ఈ దినము మన జీవితాల్లో ఉంది. నీ మధ్యన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు. ఒకసారి పరీక్ష చేసుకో. నీ జీవితంలో దేవుడు నిజంగా కేంద్ర స్థానంలో, ముఖ్య స్థానంలో ఉన్నాడా? నీ యుద్ధాలు, నీ పోరాటాలు, నీ సమస్యలు, ఈ ప్రతీదీ కూడా నీవు ఒంటరిగా పోరాడుతున్నావా? దేవుడు నీతో నీ పోరాటంలో ఉన్నాడా? ఆలోచన చెయ్యి. దేవుడు నాతో ఉన్నాడు అని నీవు వ్యక్తిగతంగా నమ్ముతున్నావా? కేవలం ఆలయంలోనే కాదు, నీలోనే నివసించి నిన్ను నడిపించేటటువంటి దేవుడు ఆయన. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మధ్య ఉన్నాడు అంటే నువ్వెప్పటికీ ఒంటరివి కావు, నువ్వెప్పుడూ బలహీనుడివి కావు. అంత మాత్రమే కాదు, నువ్వెప్పుడూ నిరాశ చెందవు. ఆయన నీతో ఉన్నప్పుడు విజయమే నీతో ఉంటుంది. ఆయన అనుగ్రహించే రక్షణ నీతో ఉంటుంది. శాంతి, సమాధానము కూడా నీతో ఉంటుంది. ఎంత గొప్ప దీవెన! నూతన దినములో దేవుడు నీ మీద కుమ్మరిస్తూ ఉంటుండగా స్వతంత్రించుకొనులాగున ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో నీ చేతులెత్తి ఆయన చేతులకు అప్పగించి ప్రార్థనతో నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. మీరు నా మధ్య ఉన్నారన్న మాట నాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అయా, మానవ బలహీనతల చేత కొన్నిసార్లు నేను మర్చిపోతున్నాను. ఆ విషయాన్ని నాకు గుర్తు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా భయాలు, నా సందేహాలు, నా ఒంటరితనాన్ని మీరు తొలగించి నీవు విడువని ఎడబాయని దేవుడువని, నీ సన్నిధి నిత్యము నాతో పాటు ఉన్నదని ప్రభా నన్ను ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. నీ సన్నిధి నాలో నిండునట్లు నా జీవితాన్ని మార్చి అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.